విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బస్టాండు, రైల్వే స్టేషన్, దుర్గగుడి ప్రాంతాలని కలుపుతూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నగరంలో అడుగుపెట్టగానే మంచి వాతావరణం ఉండేలా బస్టాండు, రైల్వే స్టేషన్, ప్రకాశం బ్యారేజ్ పరిసరాల్ని తీర్చిదిద్దే లక్ష్యంతో పనులు చేపట్టనున్నారు. ఏడీసీ ఎండీ లక్ష్మీ పార్థసారథి, కలెక్టర్ లక్ష్మీకాంతం, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య, రైల్వే డీఆర్ఎం ధనుంజయులు, నగరపాలక కమిషనర్ నివాస్ ఆర్టీసీ హౌస్లో సమావేశమై చర్చించారు. ఎవరికి వారు తమ పరిధిలో చేపట్టాల్సిన పనులపై నివేదిక తయారు చేయాలని నిర్ణయించారు. తర్వాత అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. నివేదిక ముఖ్యమంత్రి ఆమోదం పొందాక పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రయాణికులు దిగిన వెంటనే ఒక హ్యాపీనెస్ ఫీల్ కావాలి. షాపింగ్ మాల్ చూసుకొని అటు దుర్గమ్మ టెంపుల్కి పోయి దర్శనం చేసుకొని వచ్చి వాటర్ స్పోర్ట్స్లోకి పాల్గొనడము, లేదు షాపింగ్ మాల్లోకి రావడం అనేది ఒక సర్క్యూట్ ఒకటి డెవలప్ చేస్తున్నాం. రాజీవ్ గాంధీ పార్కు, తర్వాత రైల్వే స్టేషను, బస్ స్టేషను, కాళేశ్వర్ మార్కెటు, దుర్గమ్మ టెంపుల్, ఈ పాయింట్స్ని కలుపుతూ ఒకటి ప్రాజెక్టు డిపిఆర్ తయారు కాబోతుంది. ఇది ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట అప్రూవల్కి.